రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత రేవంత్ కు లేదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదని, పరిపాలన చేత కావట్లేదనేది రేవంత్ మాటల్లో స్పష్టమవుతోందని విమర్శించారు. 10వ తరగతి పరీక్షకు అనుమతి ఏంటి అని చెప్పి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతుంది. పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల అధికార దాహానికి, వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది, బలవుతుంది. గత సంవత్సరం 15,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవడి చేతగంతనం వల్ల తగ్గింది? ఎవడి అసమర్థత వల్ల తగ్గింది? లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది? ఒకటిని మించి ఒకటి పోటీపడి సంపాదిస్తున్నారు.